కర్ణాటకలో ఇటీవలే కన్నడ భాషా ఉద్యమం మళ్లీ ఉధృతంగా చెలరేగింది. నాన్ లోకల్స్ పై దాడులు జరగగా ఇతర భాషా చిత్రాల ప్రదర్శనకు కూడా అడ్డంకులు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమాల విషయంలో సమస్య మరింత తీవ్రమవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలకు అక్కడ కొన్ని ప్రాంతాల్లో అడ్డంకులు కల్పించిన ఘటనలు గుర్తుండే ఉంటాయి. అంతకు ముందు కూడా కొన్ని సినిమాలపై నిరాశ వ్యక్తం చేస్తూ తెలుగు టైటిల్స్ పై రంగులు పూసిన సందర్భాలు జరిగాయి. ఓజీ రిలీజ్ సందర్భంగా సంబరాలు జరుపుకుంటున్న అభిమానులను అడ్డుకొని తరిమేశారు. ఈ ఘటనలు చూసి తెలుగు ప్రేక్షకుల్లో ఆగ్రహం వ్యక్తమయ్యింది. మాకు టైం వస్తుంది, అప్పుడే తెలుగోడి సత్తా చూపిస్తామంటూ సోషల్ మీడియాలో చాలా మంది సవాళ్లు విసిరారు. ఇదే తరుణంలో రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 అక్టోబర్ 2 ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది. గతంలో వచ్చిన కాంతారా చిత్రానికి జాతీయ స్థాయిలో అపార విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రీక్వెల్ గా ఈ కొత్త భాగాన్ని తెరకెక్కించారు. అయితే తెలుగు ప్రేక్షకుల్లోని ఒక వర్గం బాయ్కాట్ కాంతారా చాప్టర్ 1 హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తూ ఈ సినిమాపై బహిష్కరణ పిలుపునిస్తుంది. మన సినిమాలకు అడ్డుకున్నప్పుడు మనం వాళ్ళ సినిమాలను ప్రోత్సహించడం సరైంది కాదు అంటూ నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక బహిష్కరణ పిలుపులో భాగంగా కొందరు జూనియర్ ఎన్టీఆర్ ని కూడా విమర్శిస్తున్నారు. ఒకవైపు కన్నడ వాళ్ళు మన సినిమాలకు అడ్డంకులు పెడుతుంటే నువ్వు మాత్రం వారి ఈవెంట్స్ కి వెళ్లి తెలుగోళ్ల పరువు తీస్తావా అంటూ ఆయనని కూడా ట్రోల్ చేస్తున్నారు. అయితే గతంలో కాంతారా తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం, కథనం, స్థానిక సంస్కృతి, జానపద వైభవం అన్ని ఈ సినిమాలకు విశేషమైన ఆదరణ తెచ్చిపెట్టింది. అందుకు ఇప్పుడు రాబోతున్న కాంతారా చాప్టర్ 1 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈసారి కన్నడ భాష ఉద్యమం ప్రారంభం వల్ల పరిస్థితులు వేరేగా ఉన్నాయి. బహిష్కరణ పిలుపు ఈ చిత్ర విజయంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ప్రశ్న ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు తెలుగు ప్రేక్షకులు మాత్రం సోషల్ మీడియా వేదికగా అసంతృప్తిని బహిరంగ వ్యక్తం చేస్తున్నారు.